మావా ఎమినెం చేసిన పనికి మైకేల్ జాక్సన్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో తెలుసా? 2000s టైంలో మైకేల్ జాక్సన్ మీద కొంతమంది పిల్లల పేరెంట్స్ మైకేల్ జాక్సన్ వాళ్ళ పిల్లల్ని ఫిజికల్ గా హెరాస్ చేస్తున్నాడని కొన్ని అలిగేషన్స్ చేశారు. తర్వాత కొన్ని ఇయర్స్ కి అవన్నీ అబద్ధాలని కోర్టులో ప్రూవ్ అయ్యాయి. కానీ ఈ గొడవ నడుస్తున్నప్పుడే 2004 లో ఎమినెం జస్ట్ లూజ్ ఇట్ అనే ఒక ర్యాప్ సాంగ్ ని రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ లో ఎమినెం మైకేల్ జాక్సన్ ని ఓపెన్ గా రోస్ట్ చేశాడు. ఎమినెం రిలీజ్ చేసిన ఆ సాంగ్ లో మైకేల్ జాక్సన్ యొక్క ప్లాస్టిక్ సర్జరీస్ గురించి మరియు తన చిన్నపిల్లల్ని హెరాస్ చేస్తాడు అని ఓపెన్ గా ఆ సాంగ్ లో ఇన్సల్ట్ చేశాడు. మైకేల్ జాక్సన్ ఈ సాంగ్ విషయంలో చాలా బాధపడ్డాడు. తను మ్యూజిక్ ఛానల్స్ ని, రేడియో స్టేషన్స్ ని ఈ సాంగ్ ప్లే చేయొద్దు అని రిక్వెస్ట్ కూడా చేశాడు. కొంతమంది మైకేల్ కి సపోర్ట్ చేస్తూ ప్లే చేయడం కూడా ఆపేశారు. కానీ మైకేల్ ఇక్కడితో తాగలేదు. 2007 లో మైకేల్ ఎమినెం పాడిన పాటలకి రైట్స్ ఏ కంపెనీ అయితే కొనుక్కుందో ఆ కంపెనీ మొత్తాన్ని $370 million ఇచ్చి కొనుక్కున్నాడు. ఎమినెం పాడిన పాటల రైట్స్ అన్ని ఆ కంపెనీ దగ్గరే ఉండేవి. ఎవరైనా ఆ సాంగ్స్ ప్లే చేస్తే రైట్స్ మైకేల్ జాక్సన్ దగ్గర ఉన్నాయి కాబట్టి తనకి డబ్బులు వచ్చేవి. అంతేకాదు ఆ రోజు మైకేల్ జాక్సన్ ఎమినెం కెరీర్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తను తలుచుకొని ఉంటే ఎమినెం కెరీర్ ని ఈజీగా నాశనం చేయొచ్చు. కానీ తను అలా చేయకుండా క్షమించి వదిలేశాడు. అతనంతా మంచోడు కాబట్టి జనాలకి మైకేల్ జాక్సన్ అంటే అంత ఇష్టం. మీకు కూడా మైకేల్ జాక్సన్ అంటే ఇష్టం అయితే ఎంజే అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి.